హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్. ఈ రకంగా కనుక దోశ చేసుకుంటే షుగర్ ఉన్నోళ్ళకి కానీ లేకపోతే ఏదైనా డే మొత్తం కూడా ఏదైనా వర్క్లో ఉన్నోళ్ళకి కానీ చాలా బెనిఫిట్ అవుతుందండి. ఈ రకంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ హెల్తీ ఉండాలంటే ఇలాంటి దోశ ట్రై చేయొచ్చు. తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. దీనికోసం మనం ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు రైస్, ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు, ఒక స్పూన్ మెంతులు ఇలా తీసుకొని క్వాంటిటీ అంతా ఈ రకంగా తీసుకుందాము. ఈ జొన్నల ప్లేస్లో సజ్జలు, రాగులు, కొర్రలు, ఓట్స్ ఇలా ఏదైనా రోజు ఒకటి చేర్చుకొని మిక్సీ పెట్టుకొని చేసుకోవచ్చు అండి. ఇలా ఒకటే రకం కలపడం వల్ల రోజు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అన్నీ ఒకటేసారి పప్పులు కలిపితే మల్టీగ్రెయిన్ దోశలాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే అలా చేసుకుంటే ఒకరోజే ఒక 2-3 డేస్లోనే అదే టేస్ట్ ఉంటుంది కదా. అలా కాకుండా రోజు ఒక సెరల్ అనేది కలపడం వల్ల ఒకరోజు జొన్నలు, ఒకరోజు సజ్జలు అలా కలపడం వల్ల ఆ టేస్ట్ అనేది రోజు ఒక డిఫరెంట్గా ఉంటుంది. అలా అందుకోసం ఈరోజు మనం జొన్నలతో చేస్తున్నాము. నెక్స్ట్ ఒకరోజు సజ్జలు అట్లా కొర్రలు కూడా చేసుకోవచ్చు. ఇలా 5-6 అవర్స్ నానబెట్టుకుందాము. నానిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇలా నానిపోయింది, పప్పు అంతా బాగా నానింది. దీన్ని మిక్సీ చేద్దాం. దీంట్లో 1 స్పూన్ షుగర్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఇలా షుగర్ సాల్ట్ వేయటం వల్ల బాగా పర్మిటేషన్ అవుతుందండి. మార్నింగ్ కల్లా చాలా బబుల్స్ ఎక్కువ వస్తుంది. ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. నార్మల్గా మనం దోశ మిక్స్ చేసుకొని ఓన్లీ సాల్ట్ వేసుకుంటాం కదా, సాల్ట్ కాకుండా ఇలా కొంచెం షుగర్ వేయడం వల్ల కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ షుగర్ ఉన్నోళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. ఇలా ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా పర్వాలేదు. ఇలా మిక్సీ చేసి తీసుకుందాం. ఇలా అంతా మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని మార్నింగ్ మళ్ళీ దోశ వేసుకుందాం. ఇలా పర్మిటేషన్ అవుతుంది. దీన్ని మొత్తం కూడా బాగా కలుపుకొని దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చేసరికి కూడా వాటర్ పోసుకొని ఈవెన్ కలుపుకుందాము. ఈవెన్గా మంచిగా కలుపుకొని దోశ వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుందాం. ఓ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకుందాము. దోశ ప్యాన్ వేడిన తర్వాత దోశ వేసుకుందాము. వేడైపోయింది బాగా. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. నార్మల్ దోశ కాకుండా ఇలా ఇది మాత్రం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి. మనం జొన్నల ప్లేస్లో రోజు ఒకటి కలుపుకొని చేసుకోవడం వల్ల కూడా మనకు ఫైబరు ప్రోటీన్ ఉంటుంది. ఊరికే బియ్యంతోనే కాకుండా ఇలా మిక్సింగ్ దోశలు చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన హెల్త్కి. ఇలా ఎన్ని దోశలు కావాలి, ఈ దోశ చేసి పక్కన పెట్టుకుందాము. కాలిపోయిన దోశ అంతా ఇంకా ఎన్ని కావాలంటే అన్నీ కూడా చేసుకుందాం. ఆ తర్వాత చట్నీ కోసం మనం ఈ టమాటా చట్నీతోని చాలా బాగుంటుంది. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని కొన్ని పల్లీలు వేసుకుందాము. ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో శనగపప్పు కొంచెం మినపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి వేగిపోయినాయి, వీటిని తీసుకుందాము. ఆ తర్వాత శనగపప్పు కూడా వేసి ఫ్రై చేద్దాం. మినపప్పును కూడా వేసుకుంటుంది ఇట్లనే. వేగిపోయినాయి, వీటిని కూడా తీసి పక్క పెట్టుకుందాం. ఇది టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది దోశకి. దీంట్లోనే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకుందాము. పిల్లలు పోపులో వేస్తే కరివేపాకు పడేస్తారు కదా, అలా కాకుండా ఇలా మిక్సీ చేస్తే అస్సలు కనపడదండి. అట్లాంటప్పుడు ఎంతైనా తింటారు ఈజీగా. ఆ తర్వాత మనం ఒక 7-8 టమాటాలను కూడా కట్ చేసుకుని చేసుకుందాం. ఆ తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకుని పీసులు వేసుకుందాము. ఇది కొంచెం మెత్తబడి ఉడికించుకుందాము.
కొంచెం నిమ్మకాయలో సగం అంత సైజు నానబెట్టుకుందామండి చింతపండుని, అది కూడా దీంట్లో వేసుకుందాము. కొంచెం అంటే కొంచెం క్వాంటిటీ, ఎక్కువ కాదండి, చాలా తక్కువ చింతపండు. మిక్సీ తిరగడానికి కూడా కన్వీనియంట్గా ఉండడానికి కొన్ని వాటర్ పోసి కూడా ఉడికించుకుందాము. ఇలా ఇదంతా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకుని చల్లార్చుకుందాం. ముందుగా పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ చేసుకుందాం. మిక్సీ అయిపోయిన దాంట్లో ఈ టమాటా పేస్ట్ అంతా కూడా వేసి మిక్సీ చేద్దాం. ప్యూర్ పల్లీ చట్నీ కాకుండా ఇలా మిక్సింగ్ చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. కాంబినేషన్ అంటే అదుర్స్ అనొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అస్సలు మర్చిపోరు, అంత బాగుంటుంది ఇది. దీన్ని కూడా మిక్సీ చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని పోపు చేసుకుందాము. దీంట్లో సాల్ట్ వేసుకుందాం, కొన్ని వాటర్ వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకుందాం. మిక్సీ అయిపోయింది. దీన్ని వేరే బౌల్లో వేసుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడి వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము. కొంచెం శనగపప్పు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. అదేవిధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి కలుపుకుందాం. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఈ పోపుని ఆ మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా, దాంట్లో వేసుకొని కలుపుకుందాం. ప్యూర్ టమాటా చట్నీ కాదు, ప్యూర్ పల్లి చట్నీ కాదు కదా, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్తో ఆ దోశకు ఈ చట్నీ మాత్రం సూపర్ కాంబినేషన్ అనొచ్చు. చాలా బాగుంటుంది ఈ చట్నీ మాత్రం. ఈ చట్నీ సర్వ్ చేసుకుందాం. మనం ముందుగా చేసుకునే దోశ ఉంది కదా, దోశలో కొంచెం కారపొడి కూడా వేసుకుందాము. అది మునగాకు కరివేపాకు పొడి అండి. ఆ తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదా, అది వేసుకుందాం. టేస్టీ టేస్టీ దోశ రెడీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేసి చూడండి. ఒక 2 దోశలకే చాలా కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. షుగర్ వాళ్ళకి చాలా ఆకలిస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేస్తే డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై సంచిత వరల్డ్ ఛానల్.